హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం అయితే జూలైలో రాబోతున్న మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో జూన్ మంత్ అయితే అయిపోయింది, జూలైలో అయితే అడుగు పెట్టేశాం కదా. సో జూన్లో మనకైతే అన్ని మొబైల్ లాంచెస్ అయితే అవ్వలేదన్నమాట. సో జూలైలో మనకు కంప్లీట్గా ఒక పెద్ద జాతరనే జరగబోతుంది గైస్. సో మొబైల్స్ జాతర జూన్లో అయితే జరగబోతుంది. కొత్త బ్రాండెడ్ మొబైల్స్ రాబోతున్నాయి, రెండు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కూడా అయితే రాబోతుంది అనమాట. మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ కూడా అయితే జరగబోతుంది మనకు జూలైలో అయితే. సో ఏమేమి మొబైల్స్ వస్తున్నాయి, ఏవే కొత్త బ్రాండ్ మొబైల్స్ వస్తున్నాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కంప్లీట్గా అయితే నేనైతే జూలై మంత్లో కన్ఫర్మ్డ్గా లాంచ్ అవుతున్న మొబైల్సే చెప్తానమాట. సో మిగతా వగేరా మొబైల్స్ అయితే చెప్పాను, ఎందుకంటే మీకు కూడా టైం వేస్ట్, నాకు చెప్పడం వల్ల వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఏవైతే కన్ఫర్మ్డ్గా లాంచ్ అవుతున్నాయో వాటి డేట్ వైజ్గా మనమైతే వెళ్ళిపోదాం. మనకైతే జూలై 4th రోజు అయితే మోటరోలా రేజర్ 50 అల్ట్రా అయితే తీసుకురాబోతుంది గైస్. ఈ మొబైల్ మనకైతే ఒక ఫోల్డబుల్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇంచుమించు మనకైతే 50K బడ్జెట్లో ఈ మొబైల్ అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్లో మీకైతే 6.7 ఇంచెస్ ఫోల్డబుల్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఉంటుంది. అంతేకాకుండా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సో అంతేకాకుండా 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. ఈ మొబైల్ మనకైతే 50K సెగ్మెంట్లో అయితే తీసుకురావచ్చు. రేపు జూలై 4th రోజు మనకైతే ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకు రియల్మీ 12 సిరీస్ ఎంత సక్సెస్ అయిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదన్నమాట. సో దాని యొక్క సక్సెసర్గా మనకైతే రేపు జూలై 4th రోజు నాడే మనకైతే రియల్మీ దగ్గర నుంచి రెండు మొబైల్స్ అయితే చూడబోతున్నాం. మనం అయితే రియల్మీ 13 Pro ప్లస్ 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది రియల్మీ అయితే జూలై 4th రోజే గైస్. ఈ మొబైల్లో ఒక స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ప్రోలో మనకైతే ప్రాసెసర్ అయితే లీక్ చేయలేదు, కానీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉండొచ్చు, 5000 mAh బ్యాటరీ ఉండొచ్చు అని లీక్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ప్రో ప్లస్లో మనకైతే ప్రాసెసర్ విషయానికి వచ్చేసి కనుక స్నాప్డ్రాగన్ 7th Gen ప్రాసెసర్ కావచ్చు, 5000 mAh బ్యాటరీ కావచ్చు, అంతేకాకుండా 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టు లీక్స్ అయితే వినిపిస్తున్నాయి గైస్. ఈ రెండు మొబైల్స్ కూడా మనకైతే కెమెరా వేరియంటెడ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా పర్ఫెక్ట్ కెమెరా, సో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కెమెరా మొబైల్స్ కావచ్చు అనమాట ఇవి. సో రియల్మీ 12 Pro యొక్క సక్సెసర్గా మనకైతే రియల్మీ 13 సిరీస్ కూడా అయితే రేపు జూలై 4th రోజున మన ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడాలంటే మనము ఇంకొక బ్రాండ్ గురించి మాట్లాడుకోవాలి, అదే నథింగ్ బ్రాండ్ అనమాట. సో నథింగ్ బ్రాండ్ యొక్క నథింగ్ ఫోన్స్ ఏ విధంగా స్పెషల్, ఆ ఎడిషన్, ఆ డిజైన్ ఏ విధంగా ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే. బ్యాక్ సైడ్ డిజైన్ కావచ్చు. సో వాళ్ళ యొక్క తమ్ముడు, అదే వాళ్ళ సబ్ బ్రాండ్ అండి, వాళ్ళ సబ్ బ్రాండ్ CMF కూడా మనకైతే ఇయర్ బడ్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, ఈ విధంగా చాలా మంచి ప్రోడక్ట్ తీసుకొస్తూ రేపు జూలై 8th రోజున వాళ్ళ యొక్క ఫస్ట్ ఫోన్ కూడా తీసుకురాబోతుంది. CMF ఫోన్ 1 కూడా తీసుకురాబోతున్నారు అనమాట. ఇందులో చాలా క్రేజీ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ ఏదైతే ప్యానల్ అయితే ఉందో సో దాన్ని మీరు ఓపెన్ చేయొచ్చు. అంతేకాకుండా కింద మీకు అయితే ఒక సూపర్ డయల్ అయితే ఉంటుంది, దాని ద్వారా మీరు వాల్యూమ్ అడ్జస్ట్ కావచ్చు, ఈ విధంగా చాలా అయితే చేసుకోవచ్చు. సో ఈ మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీకైతే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 6.72 ఇంచెస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఉంటుంది, అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సో అంతేకాకుండా ఇందులో మీకు అయితే 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. సో ఈ మొబైల్ కోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ పాత టెక్నాలజీకి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో బ్యాక్ సైడ్ ప్యానల్ ఓపెన్ చేయడం కావచ్చు, సో వేరే కలర్ ప్యానల్ సెట్ చేసుకోవడం కావచ్చు, ఈ విధంగా మనకు 2 కలర్స్ తీసుకురాబోతున్నారు, ఒకటి బ్లూ ఒకటి ఆరెంజ్. ఈ 2 కలర్స్లో మనం అయితే బ్యాక్ ప్యానల్స్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నానమాట. సో జూలై 8th రోజు అయితే CMF ఫోన్ 1 అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకు రెడ్మీ కూడా అయితే రేపు జూలై 9th రోజున అయితే రెడ్మీ 13 5G తీసుకురాబోతుంది అనమాట. సో రెడ్మీ 12 యొక్క సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. చాలా సక్సెసర్ మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు వీళ్ళైతే. ఇది ఒక బడ్జెట్ మొబైల్ అయితే అవ్వచ్చు అనమాట. ఇందులో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, Android 14 పైన అయితే రన్ అవుతుంది, 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది గైస్. ఇందులో కూడా మీకైతే 5030 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ కూడా మనకైతే రేపు జూలై 9th రోజు అయితే రెడ్మీ వాళ్ళ దగ్గర నుంచి రెడ్మీ 13 5G కూడా మనకైతే లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకోవాలంటే రెండు మొబైల్స్ అనమాట. ఇవి ఒక పెద్ద ఈవెంట్ అయితే జరుపుతారు. ఆ ఈవెంట్లో మనకు వాచెస్, రింగ్స్, బడ్స్,
ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఇప్పటికీ అర్థమైపోయినట్టుంది. సో అదే అండి, శాంసంగ్ దగ్గర నుంచి రాబోతున్న ఫ్లాగ్షిప్ మొబైల్స్ శాంసంగ్ G Fold 6 కావచ్చు, G Flip 6 కావచ్చు. ఇవి కూడా మనకైతే రేపు జూలై 10th రోజు గ్యాలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఆ రోజు మనకైతే ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసేస్తున్నారు అనమాట. సో చాలా ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. 5th జనరేషన్ కంటే మనకు 6th జనరేషన్లో చాలా అప్గ్రేడేషన్ చేస్తూ మనకైతే తీసుకురాబోతున్నారు అనమాట. సో రెండిట్లో కూడా వాటి స్పెక్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనమైతే సామ్సంగ్ గెలాక్సీ G Fold 6 గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీకు 6.72 ఇంచెస్ సూపర్ ఆమ్లెడ్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది గైస్. స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మనకైతే సామ్సంగ్ గెలాక్సీ G Fold 6 అయితే ఉంటుంది అనమాట. ఇక ఫ్లిప్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మీకైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, సేమ్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. సో ఇది మనకు ఫ్లిప్ కాబట్టి సో కొంచెం ఏదైతే బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయో అవి తక్కువ ఉంటాయి అనమాట. అంతేకాకుండా ఇందులో కూడా మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ ఈవెంట్ కోసం అయితే చాలా ఎక్సైటెడ్ ఉంది, ఎందుకంటే వాళ్ళ శాంసంగ్ వాళ్ళ ఫస్ట్ రింగ్ కూడా రాబోతుంది అనమాట. సో ఇయర్ బడ్స్ కావచ్చు, వాచెస్, ఈ విధంగా మనకు చాలా చేస్తున్నారు. రేపు జూలై 10th రోజు అయితే మనకు శాంసంగ్ వాళ్ళ దగ్గర నుంచి శాంసంగ్ G Fold, G Flip అయితే రాబోతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఓపో దగ్గర నుంచి అనమాట. సో ఓపో కూడా మనకైతే రేపు జూలై 12th రోజు అయితే ఓపో రెనో 12 సిరీస్ అయితే తీసుకురాబోతుంది అనమాట. కంప్లీట్ గా ఇందులో మీకు అయితే 2 మొబైల్స్ అయితే ఉంటాయి. సో ఓపో రెనో 12, అంతేకాకుండా రెనో 12 Pro, ఈ 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. సో 2 మొబైల్స్ కూడా మనకు సేమ్ స్పెక్స్ అయితే తీసుకురాబోతుంది అనమాట. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఆమ్లెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు ఇందులో మనకు ఓపో రెనో 12 సిరీస్ లో. అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తున్నారు. ఇదే ఓపో కూడా మనకైతే రేపు జూలై 12th రోజు అయితే ఓపో 12 సిరీస్ని అయితే తీసుకురాబోతుంది. ఓపో రెనో 12, అంతేకాకుండా ఓపో రెనో 12 Pro మొబైల్స్ మనకైతే తీసుకురాబోతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మొబైల్ మనకైతే ఐకో దగ్గర నుంచి అనమాట. సో ఐకో Z9 లైట్ పేరుతో ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఇది మనకైతే జూలై 15th రోజు అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. ఇందులో మీకు ఫుల్ హెచ్డి ఆమ్లెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది, డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి లీక్స్ అయితే వినిపిస్తున్నాయి గైస్. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉండొచ్చు అనమాట. 4500 లేదా 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ మొబైల్ కూడా మనకైతే ఐకో Z9 లైట్ పేరుతో మనకైతే ఐకో రేపు జూలై 15th రోజు అయితే లాంచ్ చేస్తుంది అనమాట. సో గైస్ ఇప్పటి వరకు మీరు చూసిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకైతే డెఫినెట్గా కన్ఫర్మ్డ్ అయిన మొబైల్స్ అనమాట. ఇక సో గైస్ చూసారు కదా, సో మనకు జూలైలో రాబోతున్న ఫ్లాగ్షిప్ న్యూ బ్రాండెడ్ మొబైల్స్ అనమాట ఇవి అన్నీ కూడా. సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.